ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందరూ నీలా అర్థం చేసుకోలేరు. నేను కూడా లోపల అమ్మ పరిస్థితి ఏం బాగోలేదంటున్నారు. ఏమవుతుందో ఏంటో అని భయంగా ఉంది చామ్. అమ్మ ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఊరుకోండి బాబు, అమ్మగారికి ఏమీ కాదు. నేను చెప్తున్నాను కదా, సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చాం కాబట్టి ప్రమాదం ఏమి ఉండకపోవచ్చు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, అమ్మగారికి ఏ ఇబ్బంది లేదు అనే వార్త వింటారు. మీరు ధైర్యంగా ఉండండి. పదండి బాబు, పదండి, లోపలికి వెళ్దాం, పదండి. డాక్టర్, మా మామ్కి ఇప్పుడు ఎలా ఉంది? ఈషి ఓకేనా? ఇన్ టైంలో తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆవిడ్ని సేవ్ చేయడం చాలా కష్టం అయి ఉండేది. ఇప్పుడు ఇక భయపడాల్సిన పరిస్థితి ఏం లేదు కదా? ఎస్, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. థ్యాంక్ యూ. అసలు ఏం జరిగింది డాక్టర్? సడన్ గా మామ్కి ఎందుకు అలా అయింది? మా అత్తయ్య గారి మీద విషప్రయోగం జరిగిందన్నారు. ఎలా జరిగింది? ఆవిడ తీసుకున్న జ్యూస్లోనే విషం కలిసింది. చెప్పాను కదా బావగారు, నేను చెప్పిందే జరిగింది. జ్యూస్లోనే ఏదో కలిసిందంటే ఈ చామంతి ఇచ్చిన జ్యూస్లోనే ఏదో కలిపింది. లేదయ్య గారు, నేనేం కలపలేదు. నాకు అసలు ఏమీ తెలీదు. డాక్టర్ గారు అంత స్పష్టంగా చెప్తుంటే ఇంకా నాటకాలు ఆడుతున్నావేంటే? చివరిగా జ్యూస్ ఇచ్చింది నువ్వే కదా, నువ్వు కాక ఇంకెవరు కలిపింటారు? నేను జ్యూస్ ఇచ్చిన మాట నిజమేనండి, కానీ అందులో విషయం ఎలా కలిసిందో నాకేం తెలీదు. నా మాట నమ్మండి. బావా, ఇదిలా నిజం చెప్పదు. పోలీసులకు అప్పచెప్తే వాళ్లే దీంతో నిజం చెప్పిస్తారు. ప్రతి చిన్న విషయంలో చామంతిని టార్గెట్ చేయడం పద్ధతి కాదు. విషయం కలిసింది అనగానే తనే కలిపిందని ఎలా డిసైడ్ అవుతాం? మరి ఇంకెవరు కలుపుతారు బావా? ఇంట్లో పరాయి వాళ్ళు ఎవరున్నారు? అందరం అయిన వాళ్ళం, బంధువులం. నా చెల్లెల మీద నేను విష ప్రయోగం చేస్తానా, లేక నా భార్య కూతుళ్ళు చేస్తారా? 1కి 10 సార్లు చెల్లాయి ఇది చేసిన పనులకి తిట్టింది, కొట్టింది, ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది. ఆ కోపంతో ఇదే ఆ పని చేసుంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. తనకేం తెలీదని చెప్తుంది కదా. ప్రతి దానికి చామంతే కారణం అనడం మీ అందరికీ అలవాటైపోయింది. మళ్ళీ ఇంకొకసారి తనని నేరస్తురాల్ని చేసి మాట్లాడారంటే బాగుండదు. ఏంట్రా మావయ్యకే వార్నింగ్ ఇస్తున్నావు? అరుణ్, వాన్ కొడతావు ఎందుకు? లేకపోతే ఏంటి డాడ్, ప్రతిసారి ఆ పని మనిషిని వెనకేసుకొస్తున్నాడు. ఎన్నిసార్లు తనని సేవ్ చేయాలని చూస్తావరా? అక్కడ మామ్ మీద విష ప్రయోగం జరిగిందని డాక్టర్ గారు అంత క్లియర్గా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? మమ్మీ ప్రాణాల కన్నా నీకు చామంతే ఎక్కువైపోయిందా? మామ్ని బాధ పెట్టిన వాళ్ళెవ్వరిని నేను క్షమించను. నాకు కూడా ఆ జ్యూస్లో చామంతే విషం కలిపిందని అనుమానం వస్తోంది. అనయ్య, అది కాదు. జస్ట్ షట్ అప్. జస్ట్ షట్ అప్.
మావయ్య పోలీసుల్ని పిలిపించండి. అలాగే అల్లుడు. అయ్యో బాబు గారు. వస్తున్నారు అల్లుడు. నమస్తే సార్. నమస్తే. మీకు ఫోన్ చేసింది నేనే. ఇదిగో ఈ చామంతే మా చెల్లెల మీద విషప్రయోగం చేసింది. అవునసే గారు, తను చేసిన పనికి మా అత్తయ్య గారు చావు బతుకుల మధ్య ఉన్నారు. సార్ నిజం చెప్తున్నాను, నాకేమీ తెలీదు. అసలేం జరిగింది? ఈ అమ్మాయే హత్యా ప్రయత్నం చేసిందని మీరెలా చెప్తున్నారు? మా మామ్కి ఇచ్చిన జ్యూస్లో పాయిజన్ కలిసిందని డాక్టర్ గారు చెప్పారు. చివరిగా మా మామ్కి జ్యూస్ ఇచ్చింది తానే. సార్ ఎప్పట్లాగే కిచెన్ లోంచి జ్యూస్ తీసుకెళ్లి ఇచ్చాను, అంతేకాని అందులో నేనేం కలపలేదు సార్. అయ్యగారు నిజంగా నేనే పాపం చెయ్యలేదు, నన్ను మీరైనా నమ్మండి. అమ్మ చామంతి, నువ్వేం భయపడకమ్మా, నేను మాట్లాడతాను కదా. ఎస్ఐ గారు, అసలు ఈ అమ్మాయి డాడ్, మామ్ ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళ మీద మీరు జాలి చూపిస్తున్నారేంటి? ప్లీజ్ ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు. సార్, ఐసీయూలో మా మదర్ సీరియస్ కండిషన్లో ఉన్నారు. దానికి కారణం ఈ చామంతియే. ఇంట్లో షెల్టర్ ఇచ్చి సొంత మనిషిలా చూసుకున్న మా మదర్ని చంపాల్సిన అవసరం ఏంటో తెలుసుకోండి. తీసుకెళ్ళండి. సార్ నేనే తప్పు చేయలేదు. ఎస్ఐ గారు, వీళ్ళ నాన్న ఆల్రెడీ హత్య చేసి జైల్లో ఉన్నాడు. అదే వారసత్వం ఇదిగో ఈ చామంతి కూడా వచ్చినట్టుంది. ఇంకా దీని మాటలు వింటూ నిలబడ్డారేంటి? తీసుకెళ్ళి మీ పద్ధతిలో విచారించండి. నిజ నిజాలేంటో అవే బయటకొస్తాయి. కానిస్టేబుల్, ఈ అమ్మాయి జీపీకి ఇచ్చండి. ఎస్ఐ గారు, నేనే తప్పు చేయలేదు. కేవలం జ్యూస్ ఇచ్చినందుకు నన్ను నేరస్తురాల్ని చేస్తున్నారు. అసలు అందులో విషయం ఎలా కలిసిందో, ఎవరు కలిపారో విచారించి నేనే కలిపాను అని రుజువైతే అప్పుడు నన్ను అరెస్ట్ చేయండి.